హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దాదాపు 4 ఇయర్స్ తర్వాత మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు 10th పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రం సికింద్రాబాద్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారో అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ వచ్చింది, రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఆఫీస్ లెవెల్ జాబ్స్కి మనకి మన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్ గురించి ఇంకా వీడియో చూడడం ద్వారా ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. ప్రతి ఒక్కరు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ కూడా చూసేసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ CDM అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ సంస్థ నుంచి మనకి దాదాపుగా 4 ఇయర్స్ తర్వాత లాస్ట్ మనకి 2022లో నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ C క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి. ఈ నోటిఫికేషన్కి మీరు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు పోస్టింగ్ అనేది సికింద్రాబాద్లో ఉంటుంది. మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. జాగ్రత్తగా వినండి. సో ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో మీ అప్లికేషన్ మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మరి నోటిఫికేషన్లో కూడా సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనము ఓన్గా అయితే టైప్ చేయడానికి లేదు. ఇక్కడ మీరు డీటెయిల్స్లో చెక్ చేయండి. అప్లికేషన్ ఆన్ A4 సైజ్ పేపర్ యాజ్ పర్ గివెన్ ఫార్మాట్, మనకి ఇచ్చినటువంటి ఫార్మాట్ది మనము A4 సైజ్ పేపర్లో ఆ యొక్క ఫార్మాట్ అంతా కూడా MS వర్డ్లో టైప్ చేయించుకొని సో దాన్ని మనము డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్, అంటే మనము మన హ్యాండ్ రైటింగ్తో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయకూడదు. డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మనము సిస్టంలోనే MS వర్డ్లోనే మీరు ఏం చేయాలంటే ఆ ఫార్మాట్ పక్కనే మీరు డీటెయిల్స్ అంతా కూడా కీబోర్డ్ త్రూగా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ అడిగారో అంతా కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ మీరు నేమ్ వచ్చేసి మొత్తం కూడా సిస్టంలోనే క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలన్నమాట. మొత్తం అప్లికేషన్ ఫామ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్లోనే మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీరు రైట్ సైడ్లో వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. ఎటువంటి సిగ్నేచర్ చేయాల్సినటువంటి పని లేదు, వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. అండ్ తర్వాత అడ్మిట్ కార్డ్కి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు కాబట్టి దానికి సంబంధించి ఇది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఫోటో అతికించాలి. సో ఇది కూడా మనకి ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1 to 4 ఇది మాత్రం మీరు కంపల్సరీగా మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇటు రాయాలన్నమాట. టు బి ఫిల్డ్ బై ద అప్లికెంట్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు సిస్టమ్ త్రూగా కీబోర్డ్ త్రూగా టైప్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు నార్మల్గా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసినా పర్వాలేదు అనమాట. సో తర్వాత మాత్రం ఇక్కడ ఫర్ యూజ్ బై ద ఆఫీస్ అని చెప్పేసింది కదా, ఇది మాత్రం మనము రాయకూడదు. ఆఫీస్ వాళ్ళు అంటే వారి రిక్రూట్మెంట్ టీం వాళ్ళు మీకు ఫర్దర్గా మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అన్నీ కూడా మనకి ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తారు. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు టైప్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మనకి ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి మనము ఆర్డినరీ పోస్ట్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఈ రోజు నుంచి 30 డేస్. సో మనకి ఈ రోజు నుంచి 30 డేస్ అనేది కౌంట్ చేసుకోండి. ఆ డేట్లో మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ముందుగా మన ఇక్కడ పోస్టుల వారీగా ఏమేమి పోస్టులు ఉన్నాయి అండ్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూద్దాము. సో ముందు మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క సంస్థలో మనకి MTSకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 2 ఉన్నాయి అండ్ OBCలో 2, SC కేటగిరీలో 1 ఉంది. జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. లెవెల్ 1 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 35,000 వరకు వస్తుంది. జస్ట్ మీరు 10th పాస్ అయితే జాబ్స్కి ఎలిజిబుల్. 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. OBC వాళ్ళైతే 28 ఇయర్స్, SC వాళ్ళైతే మాత్రం 30 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. సో అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి మీకు లెవెల్ 4 ప్రకారం సాలరీ ఉంటుంది. దాదాపుగా మీకు లెవెల్ 4
అంటే 50,000 వరకు అయితే వస్తుంది. జస్ట్ మీరు ఇంటర్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయితే ఎలిజిబుల్. కాకపోతే మీకు స్టెనోగ్రాఫర్ జాబ్ కాబట్టి మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ ఉండాలి. మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా పెడతారు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. జనరల్లో వేకెన్సీ ఉంది కాబట్టి సో మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు. అండ్ మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంకా కుక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మనకి ఆర్డినరీ గ్రేడ్ మనకి సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. ఇది కాకపోతే దీనికి ఈ యొక్క సివిలియన్ మోటార్ డ్రైవర్ అండ్ కుక్ ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కాకపోతే మీరు 12th పాస్ ఉండి యొక్క సంబంధిత విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు పోస్టింగ్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక సైనిక్పురి పోస్ట్కి సంబంధించి నియర్లో మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఎంటీఎస్ పోస్ట్లకి అయితేనేమో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. సో మిగతా ఏదైతే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పోస్ట్ వాటికి మాత్రం మీకు రిటర్న్ టెస్ట్తో పాటు మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎగ్జామ్ వచ్చేసి మన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ సికింద్రాబాద్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పంపేటప్పుడు అప్లికేషన్ ఫామ్కి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మనకి ఏజ్ ప్రూఫ్ అంటే 10th క్లాస్కి సంబంధించి అండ్ ఇంకా మీకు మీ క్యాస్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి. దాని మీద పోస్టల్ స్టాంప్ కూడా అతికించాలి. ఇది కంపల్సరీ అనమాట. సో ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అనేది మనకి ఇందులోనే వాళ్ళు మనకి రిటర్న్ పంపిస్తారు కాబట్టి ఇది కూడా మీరు అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. అండ్ ఎన్వలప్ కవర్ పైన మీరు కంపల్సరీగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనము అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద కమాండెంట్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్పురి సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ 500094 ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ పంపించాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మనము ఆర్డినరీ పోస్ట్ త్రూగానే మాత్రమే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే మాత్రం మీరు సపరేట్గా అప్లికేషన్ అనేది పంపాలి అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్లో మాత్రం మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ కాకుండా మీరు టైప్ చేయించుకొని అక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సిగ్నేచర్ మాత్రం మీరు ఓన్గా అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము ఆర్డినరీ పోస్ట్ త్రూగా అయితే పంపాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి అంటే మనకి 30 days టైం పడుతుంది. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకొని ఆ డేట్లో మనము అప్లికేషన్ వాళ్ళకి పంపాల్సి ఉంటుంది అనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో క్వాంట్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి 100 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. ఆ యొక్క ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీరు డైరెక్ట్గా ఒక ఎంటీఎస్ జాబ్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ప్రతి ఒక్కరు కామెంట్లు కూడా అడగచ్చు. అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends. Have a nice day.